మీరు లైవ్ ఇస్తే ఆయనకి లేదా రిపోర్ట్ చేయనీయం లేదా లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, ఇప్పటికే కేబుల్ లేకుండా చేసేస్తున్నాం. ఏంటిది? ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? ఇచ్చినట్టు రుజువులు ఉన్నాయి. అవి నేను త్వరలో కోర్టులో ఫైల్ కూడా చేయబోతున్నాను. ఇప్పుడు 5 లక్షల కోట్ల భూమి విలువైనది 9290 దాదాపు 200 ఎకరాలు భూమి ఆల్రెడీ కోర్టులో ఎవిడెన్స్తో ఫైల్ చేశాను. నెంబర్ వేయమన్నాను. నెంబర్ వేయడానికి ఇబ్బంది పడితే రిజిస్ట్రార్ జ్యుడిషియల్ జీవన్ కుమార్ గారిని కలిశాను. నిన్నే హైకోర్టుకి వెళ్ళి రిజిస్ట్రార్ కలిశాను చాలామందిని. మీరు ఎందుకు నెంబర్ చేయట్లేదు, మీరు ఎందుకు పిలుసు వెందలేదు? రేపు కేసులో ఆర్డర్ ఎవరు? ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయమని దానం నారాయణ 15 నెలలైనా ఆర్డర్ ఎవరు? 18 నెలలైనా ఆర్డర్ ఎవరు? రిజిస్టర్ చేయరు, చేస్తే రానివ్వరు, వింటే ఆర్డర్ ఎవరు? అదే నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి హంబ్లీ ఐ సబ్మిటెడ్. మీరు వెళ్ళండి హైకోర్టుకి, వాళ్ళ ఆర్డర్లు ఇవ్వకపోతే మీరు ఇక్కడికి రండి అన్నాను. వారి మీద at the direction of the Honorable Supreme Court, I went to the AP High Court, Telangana High Court, filing bills there. If they don't listen, last 14 bills, I personally argued 11 bills. They're not passing any orders. They're not taking any decisions. Supreme Court guidelines very clear. Public interest litigation must be given utmost priority. అందుకనే మీడియా మిత్రులారా, ఈ దేశాన్ని కాపాడడానికి మీ మద్దతు అవసరం. మీడియా ఓనర్స్, మీ మీద వచ్చిన ఒత్తిళ్లకు నేనున్నా, నేను మీతో నిలబడతా. ఒక TV9 రిపోర్టర్ని కొడితే వెళ్ళి ఫైట్ ఇచ్చి ధర్నాలో కూర్చోలేదా? మోహన్ బాబుకు వ్యతిరేకంగా క్షమాపణ చెప్పించలేదా? మీడియాకి దాడులు జరుగుతుంటే హర్యానాలో నేను నిలబడలేదా? కోర్టులో ఫైల్ చేయట్లేదా? మీ అందరి కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, మహిళల కొరకు నేను ఫైట్ ఇవ్వట్లేదా? ఇస్తున్నాను. ఈరోజు ఢిల్లీ పొల్యూషన్ కొరకు కూడా నేను ఏం చేయాలి? మన ఇండియాలో పొల్యూషన్ తగ్గాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? రాష్ట్ర గవర్నమెంట్లు ఏం చేయాలి? ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? కోర్టులు ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? అందరూ కలిసి ఏ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నదే మన సబ్జెక్ట్ ఈరోజు. ఒకటి, రేవంత్ రెడ్డి తమ్ముడు వెంటనే చర్యలు తీసుకొని రండి. మా చారిటీ సిటీలో 100 కంపెనీలు పెడదాం, ఈ 9000 ఎకరాల్లో 100 కంపెనీలు పెడదాం. నేను తీసుకొచ్చే బాధ్యత. ₹1 మీరు ఇవ్వవలసిన లేదు. అదేం గ్లోబల్ సమిట్? తెలంగాణ సింకింగ్ సమిట్ అని పేరు పెడితే బాగుంటుంది. 100 కోట్లు లాస్ట్ ఇయర్ పెట్టలేదా? రాహుల్ గాంధీ వెళ్ళాడు. ఎవరైనా వచ్చాడా? 200 దేశాల్లో ఒక ప్రెసిడెంట్ వచ్చాడా? ఇదే సిటీ ఢిల్లీ 44 మంది ప్రెసిడెంట్లు నేను తీసుకొచ్చానే. ఒక్క సమిట్కి వాళ్ళు ఒక్క ప్రెసిడెంట్ని తేగలిగారా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ని తేగలిగారా? హైదరాబాద్ బిల్ క్లింటన్, జార్జ్ బుష్ని, డెమోక్రాట్ని, రిపబ్లికన్ నేను తెచ్చాను. వీళ్ళు తేగలిగారా? రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ముందున్న ముఖ్యమంత్రులు ఎవరైనా, చంద్రబాబు నాయుడు కానీ? తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఎందుకు నన్ను వాడుకోరు? రేవంత్ రెడ్డి తమ్ముడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు నాకు తెలుసు. ఆయన చాలా మంచోడు, కరేజియస్ సీఎం అవ్వాలి, లేదా దేవుడు ఆయన్ని సీఎంగా తీసేస్తాడు. అవ్వాలి అంటున్నాను. తెలుగు అర్థం చేసుకో గోపి. దేవుడు తీసేస్తాడు. రాజశేఖర రెడ్డిని ఎవరు తీశారు? దేవునితో యుద్ధం పెట్టుకోకండి, శాంతితో యుద్ధం పెట్టుకోకండి, నీతితో యుద్ధం పెట్టుకోకండి, చారిటీలతో యుద్ధం పెట్టుకోకండి, మంచితో యుద్ధం పెట్టుకోకండి. మార్పు చెందండి. 1 మినిట్ దేవుడికి 1 మినిట్ కోపం ఉంటుంది, నాకు 1 మినిట్ కోపం ఉంటుంది. ప్రేమ సంవత్సరం అంతా ఉంటుంది. కేసీఆర్ విన్నాడా? 21 సీట్లు 2000 ఓట్లతో ఓడిపోయి ఈరోజు బీజేపీలో ఒక చెంబు. ఆయన బీజేపీ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ ఒక బిందై ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్కి గవర్నర్ ఇస్తే, కేటీఆర్కి సీఎం పోస్ట్ ఇస్తే. నా మాటలు వినండి.
అదే జరుగుతుంది. లేదా కవితని జైల్లో పెట్టినట్టు వాళ్ళు కొన్ని జైల్లో పెడతారు. ఎందుకు అవసరమా? నేను ఫైట్ చేయట్లేదా? నాతో పాటు ఎందుకు ఫైట్ చేయరు మీరు? కమాన్, వీఆర్ ద ఇండియన్స్, వీఆర్ ద ఫైటర్స్, వీ కాంకర్డ్ బ్రిటిష్ రూల్, అండ్ దట్ టు ద తెలుగు సిటిజన్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్, కన్స్ట్రక్టివ్, charismatic, characteristic people of India, and we are proud Indians. Thank you very much. God bless you.